గరం గరం వార్తల్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్. రోడ్డు మీద వారేసిండ్రు లోకేష్ బర్త్డే కేకు. ఎందుకో మరి వాళ్ళ పాటోళ్ళకి అంత చిరాకు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్లు కొడుతున్నారు డప్పులు. మస్త్ ఎంజాయ్ చేసిర్రు వాళ్ళ పార్టీ కార్యకర్తలు. ఒక్కటే ఎద్దుకు కట్టిర్రు 5 బండ్లు. సింపుల్ గా లాగింది 7.5 టన్నులు. లోకేష్ కు బర్త్డే రోజే భలే షాక్ ఇచ్చిర్రులా. అది కూడా ఎవలో కాదు, మళ్ళా అలా సొంత పాటోళ్ళే. మామూలుగా లీడర్ బర్త్డే అంటే అన్నదానాలని, రక్తదానాలని, మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కడుతుంటారు, కేకుల మీద కేకులు కోస్తుంటారు. కానీ అదే లోకేష్ బర్త్డేకు అంత రివర్స్ అయినట్టున్నది. అందుకే కోయాల్సిన కేకును పడేస్తున్నారు పాపం. లోకేష్ బర్త్డే జరుపుకునేదందుకు కేకు దండగా, ఆ కేకు మీద ఉన్న క్రీము దండగా, ఆ క్రీములున్న షుగర్ దండగా, అంతేకాదు ఆ కేకు మీద వెలిగించే క్యాండిల్ దండగా, కట్ చేసే కత్తి దండగా, ఓవరాల్ గా ఆ సెలబ్రేషన్స్ కోసం స్పెండ్ చేసే టైమే దండగా అన్నట్టే చేసిండ్రు వాళ్ళ టీడీపీ పార్టీలే. అందుకే కోసే కేకును ఇగో ఇట్లా రోడ్డు మీద వాడేసిండ్రు. ఇట్లా చేసింది తంబల్లపల్లి ఇన్ఛార్జి అనుచరులే. వచ్చిన పాపం పాడుగాను కోసే కేకుని ఇట్లా ఎందుకు వాడేసిండ్రు అంటే ఇదేం చూసిండ్రు ఇంకా చూడండి. అర్థమైందా? లోకేష్ బర్త్డేకు ఫ్లెక్సీలు దండగా, బ్యానర్లు అంతకంటే దండగా అంటే దండగా అన్నట్టే ఎక్కడికక్కడ చింపేసినట్టే ఉన్నాయి కదా. అయితే ఇదంతా కావాలనే చేసిండ్రట. వాళ్ళ దాంట్లో వాళ్ళకు ఒకరికొకరికి వాడక, తంబల్లపల్లిలో ఉండే టీడీపీలోనే గ్రూపులు ఉన్నాయట. అందుకే ఒకరికొకరికి వాడక ఇట్లా ఫ్లెక్సీలు చింపేసుకొని వాళ్ళ పార్టీ పరువును వాళ్ళే పంచర్ చేసుకున్నారు. అందుకే ఇటు ఫ్లెక్సీలు చింపుకొని అటు కేకులు వారేసుడుతోని చూసిన జనం ఫుల్గా నవ్వుకుంటున్నారట. మరి ఎవ్వరు చక్కగా సెలబ్రేషన్ చేస్తలేరు. ఇట్లయితే లోకేష్ పాతాళంకు పోతుంది. అందుకే ఎట్లనన్నా చేసి ఏదో ఒకటి చేయాలనుకున్నారో ఏమో గానీ వెస్ట్ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇగో ఇట్లా చదువుకునే పిల్లగాళ్లను ఎండల కూసబెట్టిర్రు లోకేష్ బర్త్డే కోసం. చదువుకునే పిల్లగాళ్లను మీటింగ్లకు తీసుకుపోవద్దు, వాళ్ళతోని ఏం చేపియొద్దు అని సుధపూస మాటలు చెప్పి ఇప్పుడు అదే పిల్లగాళ్లతో ఇట్లా లోకేష్ కు విశేష చెప్పించుడు చూసి ఇదేందయ్యా ఇది అని మీములు వేసుకుంటున్నారు పబ్లిక్. మరి అట్లాంటి మీములు ఎక్కడన్నా చూసి కోపం వచ్చిందో ఏమో గానీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకునేటోళ్ళు చక్కగా చేసుకోక రోడ్డు మీద ఇష్టం ఉన్నట్టు ఆరన్లు కొట్టుకుంటా, ఇష్టం ఉన్నట్టు కార్ల మీద బండ్ల మీద కూర్చుండి రచ్చ రచ్చ చేసిండ్రు కొంతమంది. ఇంత చేసినా పోలీసులు అయితే చూసి చూడనట్టే ఉన్నారు. ఇగో లోకేశ్వర్ బర్త్డే సెలబ్రేషన్స్ గీ తీరుగున్నాయి చూడండి. అమ్మా వాణి, ఏంది డప్పు కొట్టుడేనా? ఏమన్నా వార్త చెప్పుడు ఉన్నదా అంటే ఇది డప్పు కొట్టే వార్త కాబట్టి నేను కూడా ముందుగాల జరంత డప్పు కొట్టి మీకు హింట్ ఇచ్చినా అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ముందుగాల మన పొన్నం ప్రభాకర్ సార్ దగ్గరికి వెళ్ళి డప్పు కొట్టుడు షురు చేద్దాం. పొన్నం సారు మీరు కొట్టుండ్రి. కొట్టుండ్రి సారు కొట్టుండ్రి, మీరు అస్సలు తగ్గొద్దు. సప్పుడు గట్టి వస్తలేదు, చిటికే మార్చి డాన్స్ అయ్యి ఎయ్ అది అట్లుంటది మరి పొన్నం సార్ అంటే. కొట్టుండి సారు మీరు కొట్టుండ్రి, ఎవ్వ తగ్గేదేలే. మొన్నటికి మొన్న జోరుగా అక్కలతో కలిసి డాన్స్ చేసిండు, ఇప్పుడేమో జోరుగా డప్పు కొట్టిండు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ 15వ వార్డులో ప్రజాపాలన సభకు పోతున్న సారుకు డప్పులు కనబడేసరికి జోష్ వచ్చి ఇగో ఇట్లా వాయించిండు అన్నట్టు. ఇక పొన్నం సార్ ఇట్లా డప్పు కొడితే ఇటు చూడండి బీఆర్ఎస్ లీడరు ఆర్ఎస్ ప్రవీణ్ సారు ఎంత ధూమ్ గా డప్పు దర్వేసిండో. ఎయ్ భలే కొడుతున్నాడు కదా సారు. ఇగో ఇటు దిక్కు ఇంకో లీడర్ సాబ్ ఉన్నాడు, గుర్తుపట్టినరా ఎవరో? ఎస్, ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడే. రేవంత్ రెడ్డి సారు సొంత జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ సారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లో 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిస్తే ఒకరు కాంగ్రెస్ లో చేరితే ఈ సారే మిగిలిండు. జిల్లాలో ఆర్ఎస్ ప్రవీణ్ సార్ తో కలిసి జోరు చూపెట్టిండు ఇట్లా. కానీ అందరు సార్లు దుమ్ము రేపిండ్రు పోన్రి డప్పు దరువులతోటి. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అన్న పాట యాదికున్నదా అనుల్లా? అయితే ఇప్పుడు ఆ పాటను చిన్నగా మార్చి బండెనక బండి గట్టి 5 బండ్లు గట్టి అని పాడుకోవాలి.
అయితే మరి 16 బండ్లు కట్టినప్పుడు బండికి 2 ఎడ్లయితే 32 ఎడ్లు కావాలి. అట్లనే 5 బండ్లు కడితే 10 ఎద్దులు కావాలి కదా. అయితే గిడో కాడ ఒకటే ఎద్దు 5 బండ్లని ఇగ్గుకపోతుందిలా. రేటు పోన్రి ఎద్దు ఎంత బలం ఉంటే అట్లా ఇగ్గుకపోవాలి. అనంతపురం జిల్లా విడపనకల్లు మండల్ హవాలి ఊర్లో ఈ ఎద్దు రికార్డు బద్దలు కొట్టింది. ఇట్లా వెంటనే మస్తు సంబరాలు జరుపుకొని ఈలలు కొట్టిండ్రు ఈ ఎద్దుకు సంబంధించిన వాళ్ళు. అనంతయ్య అనేటైనదట ఈ ఎద్దు. మరి ఏం పెట్టి పెంచుతున్నాడో గానీ 10 ఎద్దుల్లాగే బరువును ఒకటే ఎద్దు లాగింది. ఇట్లా దీన్ని చూసి అందరూ పరేషాన్ అయినరు. నిజంగా బండలాగే పోటీల్లో దీన్ని బరిలో దించుతానా ఫస్ట్ ప్రైజ్ ఖచ్చితంగా పట్టుకొస్తుంది కావచ్చు. పోన్రి లేకుంటే మరి 5 బండ్లను లాగుడంటే మామూలు ముచ్చట్నా. రేవంత్ రెడ్డి సారు బయట దేశం గట్ల పోయిండో లేడో తెలంగాణ కాంగ్రెస్ ల పంచాదులు పొట్టు అవుతున్నాయి ఉల్లా. నిన్నటికి నిన్న కాంగ్రెస్ పార్టీల యూత్ లీడర్లు గాంధీ భవన్ లో కుర్చీలు ఇసిరేసుకొని తన్నుడు అనుకున్నారా. ఇగో ఆ ముచ్చట మీద ఇలా చర్చ నడుస్తుంటేనే పట్నం పక్క పొంటే పటాన్చెర్లో చూడుండ్రి మళ్ళా కాంగ్రెస్ కార్యకర్తలు ఎంత పని చేసిండ్రో. ఏహే అంత ఆగమాగం గందరగోళం కుర్చీలన్నీ నుజ్జైనాయి. ఒకరి దగ్గర నుంచి గుంజుకొని ఇంకొకరు ఎత్తేసిండ్రు. అట్లని ఇక్కడికే ఆగలే మళ్ళా నినాదాలు కూడా చేసిండ్రు. ఇదేందయ్యా ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధర్నా కూర్చొని కాంగ్రెస్ పార్టీనే కాపాడాలి అంటున్నారు. అంటే ఇది కాంగ్రెస్ పార్టీలో పుట్టిన పంచాది కాబట్టి మ్యాటర్ ఏందయ్యా అంటే పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సారు కారు పార్టీలో గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు కదా. అయితే ఇదివరకే ఇక్కడ జోరుగా రాజకీయాలు చేసిన పాత కాంగ్రెస్ లీడరు కాట శ్రీనివాస్ గౌడ్కు గిట్టకుండేసరికి 2 వర్గాల నడుమ పచ్చగడ్డేస్తే బగ్గుమంటున్నదట. ఇగేమున్నది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చేసరికి గులాబీ కుర్చీలు కనబడ్డాయి. నువ్వు కాంగ్రెస్ నుండి ఈ కుర్చీలు పెట్టుకున్నాడేంది, అసలు నువ్వు పటాన్చెరును ఏం చేద్దాం అనుకుంటున్నావు అని నినాదాలు చేసి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టే ఉపాయం చేసిండ్రు. ఇక దీని మీద గరమైన మహిపాల్ రెడ్డి సారేమో వారు చేసే ధర్నా గురించి గాని మేము ఆలోచన చేసి ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటుండే ఈ రోజు మాకు చేతకాక కాదు గాజులు పెట్టుకోలేమిడ. మరి పంచాది ఇంతటితోనే ఆగుతుందో లేకుంటే రెచ్చగొట్టుకొని మళ్ళా ధర్నాకు దిగుతారో గాని భలే పంచాదులు అవుతున్నాయి. పోన్రి ఓ పిసిసి మహేష్ సారు జరీలను కూసబెట్టి మాట్లాడుండ్రి, లేకుంటే ఇది ఇంకింత ముదిరేటట్టు కొడుతున్నది. డబ్బులు కావాలంటే ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేయాలంటే ఇంటర్వ్యూకు పోవాలి, సెలెక్ట్ కావాలి, టైం టు టైం ఆఫీస్కి పోవాలి, బాస్ చెప్పిన పని చేయాలి, వాళ్ళు ఏమన్నా మాటలంటే పడాలి. అన్నిటిని ఓర్చుకుంటే నెల అయితే కానీ జీతం రాదు. అండ్ల మళ్ళా లేట్ అని లీవులని కట్టింగ్లు. అట్లా కాకుండా ఈజీగా డబ్బులు రావాలి, ఎక్కువ కష్టం ఉండొద్దు అంటే ఏం చేయాలని కొందరు బద్మాష్ గాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. అది కూడా ఆడ ఈడ అయితే పైసలు ఉంటాయో ఉండయో అని సీదా ఏటీఎంలకే దొంగతనానికి పోతున్నారు. ఇంకో వీన్ లెక్కన సీదా డోర్ తీసుకొని ఏటీఎం లోపలికి వచ్చిండా. ఇక చూడండి ఇంతలాట. అబ్బా ఎంత గుంజిన డోర్ ఓపెన్ అయితలేదు, డబ్బులు వెళ్తలేవు. ఇక ఇగ్గి ఆస్టకు వచ్చినట్టున్నది. చూడండి ఏం చేసిండో. చల్ డోర్ రాకపోతే నేను దొంగతనానికి వచ్చింది మొత్తం వేస్ట్ అవుతుంది, అనవసరంగా నా టైం వేస్ట్ చేసుకున్నా, మళ్ళీ వచ్చికపోతే ఎట్లా అనుకున్నాడో ఏమో గానీ బల్మీటిగా ఏటీఎం మిషన్నే బీకి కింద పడేసిండు. మరి ఇంక ఇదేం ఆనందం అయిందో కదా. హైదరాబాద్ కోటిలో ఉన్న ఏటీఎం సెంటర్ ఇది, సెక్యూరిటీ గార్డు కూడా లేడట. ఇక ఇదే సంద్ అనుకున్న ఈ గౌతమ్ రాజేష్ అనేటోడు లోపల వచ్చి దొంగతనం చూసిండు ఇట్లా. కానీ ఎంత ప్రయత్నించినా పైసలు రాకపోయేసరికి ఇగో ఇట్లా చేసి అవతల పడ్డాడు. ఇదంతా కూడా సీసీ కెమెరాల రికార్డ్ అయ్యేసరికి పోలీసులు పట్టుకున్నారట రాజేష్ గారిని. తాగుడుకు బానిసై ఇట్లా దొంగతనాలు చేస్తున్నాడట. గానీ అయ్యలు బ్యాంకు సార్లు జర ఏటీఎంల కాడ సెక్యూరిటీ వాళ్ళని పెట్టుకోనరయ్యా, లేకుంటే ఇట్లాంటి దొంగతనాలు ఇంకిన్నైనా అవుతాయి. ఇప్పుడంటే పైసలు పోలే కావచ్చు కానీ అన్ని సార్లు మీ టైమే నడవదు కదా, జాగ్రత్త పడుండ్రి జరా. టోల్ గేట్ల దగ్గర పైసలు కడితేనే ముందుకు ఓనిస్తారు, లేకపోతే గేట్ ఓపెన్ కాదు కదా. అట్లనే కొన్ని ఊర్లలో కూడా పెద్ద గేటు అడ్డం పెట్టి పైసలు ఇస్తేనే లోపలికి ఓలిస్తుంటారు, లేకపోతే ఓనియరు. మేము రోడ్డు వేసినాం ఆ పైసలు కట్టాలి అని అంటారు. అయితే ఇట్లనే గిడో కాడ కూడా కొందరు బైక్ నడుపుకుంటూ పోయేటోళ్ళు ఏదో చెట్టు కొమ్మ కింద నుంచి మరీ పోతున్నారు. మరి వీళ్ళు కూడా టోల్ కడుతున్నారా ఏంది? అయ్యో ఇదేందుల్లా బండ్లను చెట్టు కొమ్మ కింది నుంచి వంచుకొని మరి తీసుకొస్తున్నారు. కొంపదీసి పైసల కోసం రోడ్డు కడ్డంగా ఈ చెట్టు కొమ్మను కావాలని ఎవరన్నా పెట్టిర్రా ఏంది అనుకుంటుర్రా? అట్లేం కాదులేండ్రి. మహబూబాబాద్ జిల్లా తాడ్లపూసపల్లి శివార్ల రోడ్డు పక్కనే ఉన్న ఈ పెద్ద చెట్టు ఇరిగిపడిపోయింది. ఇక ఆ టైంలోనే అదే
అదే తోవల పోయేటోళ్ళు ఇట్లా బండ్లను వంచుకొని ఆ చెట్టు కొమ్మ కింది నుంచి పోయే కష్టం వచ్చింది. 2 పయ్యాల బండి కాబట్టి ఇట్లా పోనిచ్చిర్రు. అదే 4 పయ్యాల బండి అయితే అస్సలకే పోదు. అందుకే మస్తు తిప్పల పడ్డరు ఆ తోవెంట పోయేటోళ్ళు. అసలే మళ్ళా మంచు ఇక్కడ ఒక్కకాన్నే కాదు, ఖమ్మంలో కూడా పొద్దుగాల మొత్తం మంచుతోని కప్పుకోబోతున్నది. బండ్లేసుకొని బయటకు పోతే తొవ్వే ఏర్పడతలేదు. అందుకే పబ్లిక్ జర పొగ మంచు అంత పోయి ఎలుగొచ్చినాకనే బండ్లు బయటకు తీయుండ్రి. అంతేగాని ఏం కనబడకపోయినా బండ్లు కార్లు నడిపి పార్షాన్లా పడకుండ్రి, సరేనా? అసలే కాలం మంచిగా లేదు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లా ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా. గరం గరం వార్తల్ని సమర్పించిన వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తాను.